శ్రీకాంత్, ఏమైందిరా అంత డల్గా ఉన్నావు? ఏమైంది చెప్పు. ఇక ఏం చెప్పాలిరా, మా మామ సర్పంచ్ కింద పోటీ చేశాడు కదరా, ఓడిపోయాడు కదరా, అందుకనే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఓ, ఆడో పెద్ద ఇదైనోడని ఇక ఆడు ఓడిపోయిండని నువ్వు బాధపడుతున్నావా రా? ఏంద్రా ఆడు ఎన్ని పాపాలు చేసిండ్రా? ఆడు ఎన్ని ఇది చేసిండ్రా? ఎవరికి తెలియదురా? ఆడికి తెలుసు మన ఊర్లో ఓటు ఎవడన్నా ఎత్తారా, అందుకే పోయిండు. మంచి పనే కదరా. అరే వారి గట్లా అనకరా, మా మావ గెలిస్తే మా మరదల్నిచ్చి నాకు పెళ్లి చేస్తా అన్నాడురా. ఇప్పుడు అదేమో మా నాన్నతో ఇప్పుడు నేనేం మాట్లాడాలని అంటాంది. ఇప్పుడు ఏం చేయాలో ఏందో నాకేం అర్థమైతలేదురా. సప్పుడేక పిల్లని ఎత్తుకరారా, మీ మరదలేనాయే, మీ అమ్మ మీ నాన్నకు కూడా ఇష్టమేనాయే, మంచిగానే పెళ్లి చేస్తారు. నువ్వెందుకు అంత ఇదైతే అన్నావురా? ఆని గురించి నీకేంద్రా? ఆడ పెద్ద ఇదైనోడు కాదురా. అరే నా పిల్ల ఒప్పుకుంటలేదురా, ఏం చేయాలో ఏందో నాకేం అర్థమైతలేదు. అయినా మా మావ గెలిస్తే అయిపోవు కదా. ఓ, వాడి నోట్లో మన్ను, వాడెట్లా గెలుస్తాడు? అందరూ తిట్టుకుంటామే వాడిని తిట్టుకోని వాళ్ళంటే ఎవరూ లేరు. ఇక సప్పుడేక ఆ పిల్లని తీసుకొచ్చి మంచిగా పెళ్లి చేసుకోరా వారి. ఇక అంతేనంటవారా? ఇక అదే పని చేస్తా గాని. శ్రీకాంత్ పెళ్లి కొడుకాయనే, మా శ్రీకాంత్ పెళ్లి కొడుకాయనే. అరే మావా, పెళ్లి కళ వచ్చేసిందిరా నీకు, పెళ్లి కళ వచ్చేసిందే బాలా. మా శ్రీకాంత్ పెళ్లి కొడుకాయనే, పెళ్లి కళ వచ్చేసిందే బాలా. అరే ఇక నీ పెళ్ళికి పెద్ద పార్టీ ఇవ్వాలరా. అరే నేను మా ఇత్తగాని నువ్వు అట్లా ఊగకరా. ఎప్పుడో జరగబోయే పెళ్ళికి నీ ఇట్లా ఊగుతాన్నవేంద్రా? మంచిగానే ఇస్తానులేరా, ఇక ఇస్తా కానీ.